S6 యాంకర్ 3 భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తులకు దాతల సహకారంతో కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద వరుసగా 12 రోజుల పాటు ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి వెళ్లే భక్తులకు 12 రోజులు అన్నదానం చేయడం అభినందనీయమని, ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన దాతలకు, సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 30,000 మందికి అన్నదానం చేయడం అంటే ఒక రోజు పెళ్లి చేస్తేనే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఈ యొక్క 12 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమానికి వంట చేసినటువంటి వంటదాతలకు, అదేవిధంగా ఆ బోళ్ళు విషయాలు అవన్నీ కూడా క్లీనింగ్ చేసినటువంటి లేబర్కి కానీ, అదేవిధంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కష్టం. ఫారెస్ట్ అధికారులు కూడా స్థలం కొరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమంకి మేము సహకరిస్తామని చెప్పడం, అదేవిధంగా ఇక్కడ షెడ్ కూడా వేయడం, బోర్ లేకపోతే బోర్ కూడా ఫ్లషింగ్ తీసేసి మోటార్ పెట్టి మంచినీటి కొరకు ఈ యొక్క 15వ తారీఖు నుంచి నేటి వరకు అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దీన్ని రాబోయే రోజుల్లో మేడారం జాతర ఫిబ్రవరిలో జరుగుతున్న సందర్భంలో అలాంటి జాతరకు కూడా భక్తులకు ఇక్కడ విశ్రాంతి కొరకు ఎప్పటికీ కాళేశ్వరం పోయేటువంటి భక్తుల కొరకు కూడా ఒక ఫారెస్ట్ వాళ్ళతో నిధులు ప్రభుత్వం ద్వారా ఇప్పించి ఒక పార్కును కూడా ఈ ప్లేస్ను ఏర్పాటు చేయనటువంటి ఒక ఆలోచన మాలో ఉంది. దాన్ని ఫారెస్ట్ అధికారులు సహకరిస్తే కన్జర్వేటర్, చీఫ్ కన్జర్వేటరు, ఫారెస్ట్ మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, సీతక్క, అదేవిధంగా కొండ సురేఖ గారి సహకారంతో ఇక్కడ పార్కును కూడా ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థము దీన్ని ఒక పర్మనెంట్ మంచి ప్లేస్గా చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. కనుక ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం పుష్కరాలకు పోయే భక్తులు స్వీకరించి ప్రసాదాన్ని స్వీకరించినందుకు, వాళ్ళ యొక్క సంతృప్తిని తెలియజేసినందుకు, ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.